హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి వైనాడ్ పార్లమెంట్ నుంచి ప్రియాంక గాంధీ గారి గెలుపు. సో ప్రియాంక గాంధీ గారు లోక్సభ నుంచి మొట్టమొదటిసారిగా ఎలక్టరల్ పాలిటిక్స్లోకి దిగి పోటీ చేసి గెలిచి దగ్గరగా 4,10,000 మెజారిటీ, దగ్గరగా క్లోజ్ టు 4,10,000 మెజారిటీతో గెలిచి పార్లమెంట్లోకి అడుగు పెట్టబోతున్నారు. సో ప్రియాంక గాంధీ గారి గెలుపు ఏదైతే ఉందో, రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడుగా ఉండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గత 10 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి ఎలక్టరల్ డెబాకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైవ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఫార్చ్యూన్ను మార్చే ప్రయత్నం ఏమైనా చేస్తుందా లేదా అంటే, ఇక నుంచి ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట పార్లమెంటేరియన్గా ఆవిడ చేసే పనుల మీద అయితే డిపెండ్ అయి ఉండేదానికైతే ఆస్కారం ఉంటుంది. సో ఇప్పటికైతే ఒక పెక్యులియర్ థింగ్ అయితే ఈరోజు స్టార్ట్ అయింది. అదేంటి అంటే, ఇప్పటి వరకు గాంధీ ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఒకే కుటుంబం నుంచి సిబ్లింగ్స్ పరంగా ఉన్నారు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ పరంగా ముగ్గురు రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ముగ్గురు కంటే ఎక్కువ కూడా ఉన్నారు. మేనకా గాంధీ, వరుణ్ గాంధీ తల్లి కొడుకు, తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళు కలిపితే 4 ఉన్నారు కుటుంబం నుంచి. కానీ ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఉన్నారంటే ఇప్పటివరకు లేదు. రైట్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెట్టుకుంటే, జవహర్లాల్ నెహ్రూ గారు యాక్టివ్గా ఉన్న టైంలో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇందిరాగాంధీ గారు యాక్టివ్గా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సంజయ్ గాంధీ గారు ఉన్నారు. సంజయ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ గాంధీ ఫ్యామిలీ నుంచి మళ్ళీ పొలిటికల్గా సోనియా గాంధీ గారు ఒక్కరే ఉన్నారు 2004 వరకు. 2004 ఎన్నికల్లో డైరెక్ట్ యాక్టివ్ పాలిటిక్స్లోకి రాహుల్ గాంధీ గారు వచ్చారు. 2004 నుంచి 2024 వరకు, అంటే దగ్గరగా 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల్లో సోనియా గాంధీ యాజ్ వెల్ యాజ్ రాహుల్ గాంధీ గారు ఇద్దరు మాత్రమే రాజీవ్ గాంధీ ఫ్యామిలీ నుంచి అయితే యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నమాట అయితే చూస్తున్నాం. ఇప్పుడు ఈ వైనాడ్ బైపోల్తో ప్రియాంక గాంధీ గారు రకరకాలుగా 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి మొదలుకొని 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, తర్వాత జరిగిన మళ్ళీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత మళ్ళీ ఎక్కడ బైపోల్ జరిగితే అక్కడ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తారని ఒక రకరకాలుగా గాసిప్స్ వైరల్ అవ్వుకుంటూ వస్తున్న క్రమంలో ఆవిడైతే ఎప్పుడు పోటీ చేసేదానికి సముఖంగా అయితే ముందుకు రాలేదు. 2024లో రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత వైనాడ్ నుంచి పోటీ చేసి గెలిచారు. సో వైనాడ్లో ఉన్న సీట్ని ఆయన వదులుకోవడం వల్ల అక్కడ బైపోల్ అనివార్యమైంది. సో వైనాడ్ బైపోల్ని రావడంతో అక్కడి నుంచి ఇంకా ఎవరు పోటీ చేయాలనే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తే బాగుంటుంది అనేసి ఒక స్ట్రాటజికల్గా ఒక స్టెప్ వేశారు. సో ఆ స్ట్రాటజికల్ స్టెప్ ఏంటంటే, కేరళలో ఒక ఆనవాయితీ ఉంది. గత 10 ఎప్పుడు ఎవ్రీ ఆల్టర్నేట్ 5 ఇయర్స్కి గవర్నమెంట్ మారుతూ ఉంటుంది. కానీ గత 10 సంవత్సరాలు, అంటే లాస్ట్ జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ఎల్డీఎఫ్ లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి కూటమి ఏదైతే ఉందో ఎల్డీఎఫ్ గెలుచుకుంటూ వచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫార్చ్యూన్స్ని మార్చి కేరళలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేయాలి అంటే రాజకీయంగా ఖచ్చితంగా ప్రియాంక గాంధీ గారు అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ఒక అంచనాకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా క్యాలిక్యులేషన్స్ ప్లస్లు పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అన్నీ చూసుకొని అక్కడి నుంచి ప్రియాంక గాంధీ గారిని అయితే రంగంలోకి దింపారు. ఈరోజు ఆవిడ గెలుచున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అగైన్ గాంధీ ఫ్యామిలీ, ఫస్ట్ టైం ఒక కుటుంబం నుంచి ముగ్గురు ఎంపీలుగా ఉంటాం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు యాజ్ వెల్ యాజ్ ప్రియాంక గాంధీ గారు లోక్సభలో ఎంపీలుగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీ నుంచి, ప్రియాంక గాంధీ గారు వైనాడ్ నుంచి, అండ్ సోనియా గాంధీ గారు వచ్చేసి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సో రాజ్యసభలో ఆవిడ ఎంపీగా ఉన్నారు. సో పార్లమెంట్లో చూసుకుంటే ఒక కుటుంబం నుంచి మదర్ యాజ్ వెల్ యాజ్ తన ఇద్దరు కొడుకులు పార్లమెంట్లో చట్టసభల్లో సభ్యులుగా ఉంటాం. ఐ థింక్ దేశ చరిత్రలో ఇది మొట్టమొదటిగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నాకున్న పొలిటికల్ నాలెడ్జ్ పరంగా నేను చూస్తే ఇప్పటి వరకు అలాంటి వాళ్ళు ఎవరూ కనపడలా. తల్లి తర్వాత ఉన్న ఇద్దరు కొడుకు కూతురు ఇద్దరు ఉన్నోళ్ళందరినీ కూడా చట్టసభల్లో సభ్యులుగా ఉంటాం అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఏదైతే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ యాజ్ వెల్ యాజ్ ప్రియాంక గాంధీ కాంబినేషన్ కూడా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ రివైవల్కి ఎంతవరకు మేలవుతుంది, నిజంగా ఇక నుంచి పార్లమెంట్లో వాళ్ళు చేసే ప్రసంగాలు అవనివ్వండి, పార్లమెంట్లో వాళ్ళు అపోజిషన్ ఎక్స్పోజ్ చేసే విధానం అవనివ్వండి, వాటి వల్ల పబ్లిక్లో ఏమన్నా మార్పు వచ్చి కాంగ్రెస్ పార్టీ రివైవల్కి ఏమైనా హెల్ప్ అవుతుందా అనేది దానికి రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెప్పాలి. ఇంకోటి ఖచ్చితంగా అప్కమింగ్ నెక్స్ట్ ఇయర్ మనకు
కేరళలో అసెంబ్లీ ఎన్నికలు. కేరళ అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాత్రం ప్రియాంక గాంధీ గారి యాక్టివ్ రోల్ చాలా చాలా పెద్ద మొత్తంలో ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆవిడ కేరళ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎన్నికల్ని ప్రభావితం చేసేదానికి చాలా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చేదానికి మాత్రం ఆవిడ పనితీరు, ఆవిడ అక్కడి నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఈ రెండు కానీ ఎక్కువ మొత్తంలో కలిసి వచ్చి ఖచ్చితంగా కేరళ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా ఉండేదానికైతే ఆస్కారం ఉంటుంది. ఒకటి లోకల్ ఎంపీగా ఉంటాము, అది కూడా కేరళ నుంచి ఉంటాము, దానికి తోడు ఉమెన్ అవ్వడము, ఇవి రెండు అంశాలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేరళలో ఉన్న యూడిఎఫ్ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి ఖచ్చితంగా అనుకూలంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ పార్లమెంట్లో అయితే మదర్ యాజ్ వెల్ యాజ్ ఇద్దరు కూతురు కొడుకు ఇద్దరు పార్లమెంట్లో లోక్సభ సభ్యులుగా ఉన్నారు. ఇలాంటి ఈ యొక్క పెక్యులియర్ ఘటన మాత్రం ఇప్పటివరకు పార్లమెంట్ చరిత్రలో అయితే లేదు. ఇలాంటి పరంపరని రాబోయే రోజుల్లో ఇంకెవరన్నా బ్రేక్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి మీద బీజేపీ వాళ్ళు చేసే కామెంట్ ఏదైతే ఉంటుందో ఖాందాన్కి పార్టీ, ఫ్యామిలీ అనే ఒక కాంగ్రెస్ మీద ఒక బీజేపీ వాళ్ళు టైమ్ అండ్ అగైన్ చేసే ఒక విమర్శ, ఆ విమర్శకి ఇంకా బలమిచ్చిన వాళ్ళు అవుతారా, లేకపోతే ప్రియాంక గాంధీ గారు మహిళ కాబట్టి ఆవిడని ఎక్కువ టార్గెట్ చేయకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుందా, లేకపోతే ప్రియాంక గాంధీ గారు ఏమీ రాజ్యసభకి ఇండైరెక్ట్ మేనర్లో ఎలక్ట్ అయ్యి రాలేదు కదా, డైరెక్ట్గా ప్రజల మధ్యతో ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి వచ్చారు కాబట్టి బీజేపీ ఏమన్నా ఆ విషయాన్ని టచ్ చేయకుండా ఉంటుందా, లేకపోతే వచ్చిన అవకాశాన్ని ఎలాగన్నా వాడుకొని కుటుంబం అని గాంధీ కుటుంబం పరివార్కి పార్టీ అనేసి చెప్పే ప్రయత్నం ఏదన్నా చేస్తుందనేసి దీనికి రాబోయే రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు కానీ బయట కానీ బీజేపీ వాళ్ళ ఒక విమర్శల దాడిని బట్టే మనకు అర్థమయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఒకటైతే గాంధీ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు దగ్గరగా 5 మంది సభ్యులుగా లోక్సభలో 4 యాజ్ వెల్ యాజ్ లోక్సభలో 3, తర్వాత రాజ్యసభలో కూడా 4 ఉన్నారు. మేనకా గాంధీ గారు అయితే ఇప్పుడు యాక్టివ్గా లేరు పాలిటిక్స్లో. వరుణ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లోక్సభలో ఉన్నారు. అండ్ సోనియా గాంధీ గారు వచ్చి రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి 3, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి కలుపుకుంటే 4 ఉన్నారు. ఐ థింక్ పార్లమెంట్లో ఇలాంటి ఘటన ఇంకో ఫ్యామిలీ ఇంకోటి ఉండేదానికి ఆస్కారం లేదు. అంటే గాంధీ ఫ్యామిలీ లెగసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పెద్ద ఇదిగా ఏమనిపించింది. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు యాక్టివ్ పాలిటిక్స్లో రావాలా, కంటెస్ట్ చేయాలనేసి ఎప్పటి నుంచో ఉన్న ప్రెషర్. అండ్ ఆవిడ 2004 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున యాక్టివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. రాయ్బరేలీ, తర్వాత అమేఠీ, యాజ్ వెల్ యాజ్ ఎక్కడెక్కడ అవసరం పడితే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ప్రచారం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఆవిడ ప్రచారానికే పరిమితమయ్యారు కానీ గత 20 సంవత్సరాలుగా యాక్టివ్గా ఆవిడ మాత్రం పోటీ చేసి చట్టసభల్లోకి అడుగుపెట్టేదానికి ఆవిడ ఎందుకు అంత ఇంట్రెస్ట్ అయితే చూపలేదు. కానీ ఒక 20 సంవత్సరాల నిరీక్షణ తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది 2004 నుంచి 2014 వరకు. అప్పుడు రాలేదు. కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా రాలేదు. కానీ ఇప్పుడు కూడా అపోజిషన్లో ఉంది. బట్ వచ్చి అయితే డైరెక్ట్గా పోల్ ఫ్రేలో దిగారు, గెలిచారు. సో ఆవిడ గెలుపు కాంగ్రెస్ పార్టీ యొక్క ఫార్చ్యూన్స్ని మారుస్తుందా లేదా అనే దానికి మాత్రం దీనికి రాబోయే రోజుల్లో అప్కమింగ్ ఎలక్షన్స్ని బేస్ చేసుకొని సమాధానం అయితే చెప్పగలం. థ్యాంక్ యూ.